వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిత్యం పార్కులో వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా పార్కుకి విచ్చేయుచున్న ప్రజలందరూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకించాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద శనివారం ఉదయం గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో వాకర్స్, షటిల్ టీమ్స్, యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. రూల్స్ ది వరల్డ్ అంటే అర్థం చేశారు. ఒక తల్లి క్రాడిల్ ఊపింది, ఆవిడే దేశం పరిపాలిస్తుంది అంటే ఒక తల్లి పిల్లల్ని అలా పెంచాలి అని అర్థం. సో మంచి ఆలోచనలు ఉండాలి. రెడ్ క్రాస్ ఇక్కడ ఉంది కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు పార్కు ప్రైవేటీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. కలెక్టర్ గారు స్టేట్ పాలసీయా కాకినాడ పాలసీ అనేది మాకు తెలియచేయాలి. స్టేట్ పాలసీ అయితే పన్నుల రూపంలో చాలా వసూలు జరుగుతున్నాయి. ఒక కాకినాడ పాలసీ అయితే మటుకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పార్కుకు వచ్చే సందర్శకుల్ని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మీరు మా మీద గౌరవంతో పార్కులన్నీ కూడా ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా పార్కు వాకర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, పన్ను అనేది ఆదాయానికి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పన్ను రూపంలో అలా వసూలు చేసుకోండి. పార్కు ప్రైవేటీకరణ విషయం మటుకు మీరు విరమించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అల్టిమేటం చేయండి, ఏకమవ్వండి. ఒకరితో కలవడంతో నా ఒక అనుభవంతో చెప్తున్నాను. జేఏసీ యాక్ట్ చేసి జేఏసీ తరఫు నుంచి ప్రతి పార్టీ 10 మంది స్వీట్ చేసుకున్నట్టు ఇంకా మీటింగ్లో మీకు ప్రతి పార్క్ కాడ కూడా టెంట్ వేస్తామంటే దానికి కూడా ఉంది. మా కోరిక సక్సెస్ 100కి 200% అవుతుంది. టెంట్ తోటి పెట్టుకోండి, పార్టిసిపేట్ చేయండి. అందరం ఏకమవుతాం. ట్రిప్కో రోజుకి ఒక 5-10 మంది కూర్చున్నాం. దాంట్లో మన కోరిక నెరవేరే వరకు 10 మంది కూర్చుని వెళ్ళిపోయి మెమోరాన్ని అయితే ఆ రోజు మీటింగ్తో అయిపోతుంది. ఫస్ట్ మనకి తెలిసిన వార్త ఏంటంటే కాకినాడ పరిధిలో ఉన్న 9 పార్కుల్ని కూడా ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వీటిని ఆధ్వర్యంలో వీటిని మెయింటైన్ చేద్దామని చూస్తున్నారు. ఇది ప్రజల పార్కు. మన గాంధీనగర్ పార్కు చాలా పురాతనమైన పార్కు, ఎంతో మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి పార్కు. ఈ పార్కుకి మనం గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 కోట్ల నిధులు కేటాయించి స్మార్ట్ పార్క్ కింద డెవలప్ చేసి మంచి ఔషధ వృక్షాలని, మంచి మొక్కల్ని, మంచి సుందరీకరణ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ చేసి ఒక వ్యక్తికి అది లేకపోతే ఒక సంస్థకి ఇచ్చేస్తే మన ప్రజలకి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేయాలి? మన కాకినాడలో జరుగుతున్న లేఅవుట్లో కూడా ఎక్కడ కొత్త వాటిల్లో ఎక్కడ పార్కులు లేవు, పాత పార్కులు ఏవో ఉన్నాయి. వాటిల్నే ఈ స్థితిలో ఉంటే ఓకే. సో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన గాంధీనగర్ పార్క్ మన ప్రజల పార్కు, మనం కాపాడుకున్నాం. ఇలాగే మిగతా పార్కులు కూడా అందరూ కూడా నిరసన తెలియజేయాలని గవర్నమెంట్ దిగి వచ్చి ఈ పార్కుల్ని ప్రైవేటైజ్ చేసే నిర్ణయాన్ని ఆపుకుంటుందని కోరుతూ ఈరోజు పెద్ద సంఖ్యలో
చేరిన మన గాంధీనగర్ పార్క్ వాకర్స్, జిమ్, యోగా, షటిల్ పెద్దలు, పిల్లలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్తూ హుస్నాబాద్ లో మహిళా రైతు తారవ్వకు జరిగిన నష్టం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో వెంటనే సహాయం అందింది. వర్షానికి కొట్టుకుపోయిన 106 క్వింటాల వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు 2390 చొప్పున మొత్తం 2.55 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సోషల్ మీడియాలో ఆమె విలపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో అధికార యంత్రాంగం చురుగ్గా స్పందించింది. తనకు వెంటనే సహాయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి తారవ్వ కృతజ్ఞతలు తెలిపారు. మంచిగా లేకుండా మాకు పైసలు వేసింది వాళ్ళు. నమస్కారం. మాకు ఆ బాధ ఒక ముందుకి బాగా వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు, పుణ్యం పోగర్ గారు, ఆ మేడం గారు మమ్మల్ని ఆదరించి మాకు డబ్బులు వేసింది. మా అందరికి వచ్చిన బాధ ఒక ముందుకి మాకు ఈ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో మహిళా దొంగల గ్యాంగు హల్చల్ చేసింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆటోలో చేరిన 5 మహిళలు దొంగతనానికి యత్నించారు. అయితే ఆ ఇంట్లో విలువైన వస్తువులు దొరకకపోవడంతో మరో ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దొంగల గ్యాంగును గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పాతపట్నం నియోజకవర్గం మోలియపుట్టి మండలం పిఎల్పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారిని స్థానిక ప్రజలు ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. అవధులు లేని సేవా కార్యక్రమాలతో ఆత్మీయ ప్రజా సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి ప్రజల ఆకాంక్షని తనకాంక్షగా భావించి మనసున్న మాట బాధ్యత నాది. ఒకటి మాత్రం చూస్తున్నాను, నేను రాజకీయంతో చేయడం లేదు. గతంలో ఎమ్మెల్యేలు ఎవరంటే ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చావు, అలా అది కాదు నాది. రాజకీయం ప్రేమతో చేస్తాను. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఎన్నో చూసుకొని వచ్చిన వ్యక్తిని. పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక రైతు కష్టం ఎలా ఉంటుంది, ఒక సామాన్యుడి కష్టం ఎలా ఉంటుంది, ఒక కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది తెలిసిన వ్యక్తిని నేను. ఒక్కసారి ఎందుకంటే ఎవరు వచ్చినా నాకు డైరెక్ట్గా కలవచ్చు. మీకు ఎవరు ఎక్కడ ఆపడం అనేది జరగదు. గతంలో అంటే పెర్మిషన్ కావాలా, పైకి వెళ్ళాలా, అది ఏమీ మీకు అవసరం లేదు. ఒకసారి మీకు చాలా మంది అక్కడ కూర్చుంటారు నా దగ్గరికి, డైరెక్ట్గా నేనే కింద కూర్చుంటాను. ఏ టైం కూడా రాత్రి 12 గంటలకు వచ్చినా సరే నేను నా ఆఫీసులో కూర్చుంటాను. చాలా మంది నాయకులు వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చుంటారు. ఎగ్జాంపుల్ మీ శ్రీనివాస్ గారు కూడా ఎన్నోసార్లు నా దగ్గర రాత్రి 10-11 గంటలకు వచ్చారు. మీ సెక్రటరీ గారు చాలా మంది 10 గంటలకు వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా రాత్రి 10 గంటల తర్వాత వచ్చారు, నాతో మాట్లాడారు. గతం వేరు. పడుకుంటే ఉదయం 7 గంటలకు కూడా అక్కడే నేను ఉంటాను. వచ్చినా తలుపు కూడా పట్టవచ్చు. లేదంటే నాకు ఎవరు ఫోన్ చేసినా సరే నేను తప్పనిసరిగా మీటింగ్ లో కానీ ఎక్కడైనా ఉంటే ఇక ఇలా ఫోన్ పెట్టుకోకుండా వచ్చాను, కారులో ఉంది. మళ్ళీ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నదనుకోండి నేను మళ్ళీ అడుగుతాను. కారణం ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉందనేసి నాకు ఇది వీళ్ళకి ఏ సమస్య వచ్చిందో ఈ టైం అప్పుడు కాల్ చేశారని రాత్రి 12-1 గంటప్పుడు కూడా ఫోన్లు కాల్ చేస్తాను, ఎత్తుంటాను. నాకు దానివల్ల మొన్న సరైన నిద్ర లేక గోదావరికని జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జీఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల లోపల హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జనగామ జిల్లాలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పత్తి, ఇతర పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసి మాట్లాడారు. అకాల వర్షానికి సర్వం కోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా మండల నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.
బోనస్ రాదు. పోయినసారి ఇవ్వలేదు కదా సార్, మళ్ళీ వాళ్ళ బాధ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వచ్చిన ఒక్క కింద కూడా ప్రాంతంలో సీసీఐ ద్వారా ఇది ఏం చేసుకోవాలని ప్రభుత్వం చదువు పెట్టి సీసీఐ ద్వారా కొనుక్కు ఏర్పాటు చేయాలి. ఉపాధి హామీ మొత్తం మీద రోడ్డు చేస్తూ ఉంటున్నది కాదని దయచేసి ప్రభుత్వమే గ్రాంట్ మంజూరు చేసి మొక్కలు, కాటలు, ఒడ్లు, పంట నష్టం 25 ఇచ్చినట్టు చేయవలసిందిగా మా రైతుల తరఫున రిప్రజెంటేషన్. ఈ రైతులు వచ్చి ఇవ్వండి. ఏమైతే 10,000 అంతకుముందు కొద్దిగా 10% నష్టం జరుగుతూనే 10,000 ఇచ్చిండు కేసీఆర్ గారు. పోయినసారి యాసింగ్ లోపల మీరు ఇంత ఉంపు పల్లా రాసినట్టుగా బోనస్ ఇయ్యలే. మా జనగాం జిల్లా అంతా ఎండిపోయింది. ఎవరి చేయబట్టి ఎండిపోయింది? మీ దేవాల నీళ్లు రాక. కేసీఆర్ గారు వచ్చి సందర్శించి రైతులకు ధైర్యం చెప్పాడు. రైతులు ఆవేదన చేసుకున్నారు. ఆ ఎండిపోయిన పంటను కూడా కేసీఆర్ గారు చూసిపోయారు. ఇవాళ నువ్వు వచ్చింది ఏంటా? వచ్చి ఏం చేసావు చెప్పు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేశావు? ఆ రోజు కేసీఆర్ గారు పంట నష్టం పోతే నర్సంపేట, మైబాద్ జిల్లా అన్ని కూడా తిరిగిండు. రైతులతో మాట్లాడిండు. ఈ రోజు నీ మాయమాటలు చెప్పి వరంగల్కి వచ్చి ఇంత బోకస్ మాటలు చెప్పి ఏదో వరద నష్టం కాడ కొన్ని పోయి చూసి రైతులు ఏమన్నా పలకరించావా? రైతుల దగ్గర పోయి వాళ్ళ ఆవేదన విన్నవా? వాళ్ళ బాధ విన్నవా? టీవీల ద్వారా నువ్వు చూస్తలేవా? సోషల్ మీడియాల ద్వారా చూస్తలేవా? రైతులు ఎంత ఆవేదనతో ఉన్నారో. కల్లాలల్లా ఒడ్లు మొలికెత్తినాయి. పత్తి మొత్తం ఘోరంగమైంది. పిఠాపురం గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పట్టణ పరిధిలో యానాదుల కాలనీ, వైఎస్ఆర్ గార్డెన్ బుధవారం, గురువారం సిపిఐ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. రోడ్లు సరిగా లేక, డ్రైన్లు సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ నీరు నదీ సముద్రాలను తలపిస్తున్నాయన్న ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో డ్రైనేజ్ నిర్మాణాలు చేస్తున్నారు కానీ ఈ డ్రైనేజ్ నుండి బయటికి పోవడానికి అవుట్లైన్ సరిగా లేవని, ఆ కారణంగా చిన్నపాటి వర్షం వస్తున్న రోడ్లు, డ్రైనేజీలు సముద్రం తలపించే విధంగా ఉంటాయని, ఈ సమస్య ఏళ్ల తరబడి ఉన్నా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. భాష్యం స్కూల్ సమీపంలో మెటీరియల్ వేసి పనులు చేయకపోవడంతో మురికి నీరుతో రోడ్లు మునిగి ఉండడంతో స్థానికులు రాకపోకలు నిలిచిపోయాయని, యానాదుల కాలనీలో ఇండ్లు నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునిగిపోవటమే తప్ప కానీ వచ్చి చూడటం కానీ వెళ్ళడం కానీ ఏమీ లేదండి. బసా పట్టిన నుంచి వాన వచ్చింది. వాన వస్తే మా గుండెలు ఎలాగ ఉంటాయండి. అలాగే నీరు వర్షం వచ్చిందంటే మా పని తింటండి. ఎవరు రాదు చూడడం. ఓట్లు అమ్మ వేసేయండి అమ్మ మీకు ఎన్నో అంతకులు కట్టేస్తాం, ఎంతో చేసేస్తాం, మీకు అన్ని సదుపాయాలు చేసేస్తాం అంటారండి. కానీ ఒక్కరు చేయరండి. ఓటు వేసినంత వరకు దండాలు. అక్కడి నుంచి మీరు ఎవరో మాకు తెలియదు. ఇదేంటి పద్ధతి? మా పద్ధతి చాలా చూపించే వరకు కూడా నాకు చేయలేదు. రిటైర్ చేసి కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2,000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25,000 మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలామంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు,
సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్ళడం జరిగింది. అన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడతారు. థ్యాంక్ యూ. అకాల వర్షాలు, మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నేల కొరిగిందని తెలిపారు. రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఎకరానికి 40,000కు పైగా పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అకాల వర్షాలతో పంటంతా దెబ్బతిన్నదని అన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నష్టపోయిన పంటలకు ఎకరానికి 30,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి పరిశీలించాలని, పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులను ఆదుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని కోరారు. చేతికి వచ్చేటువంటి సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 30-35% వరి పంట మొత్తం కూడా నేల కొరిగి ఇవాళ మొత్తం గింజలన్నీ కూడా నానిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. వారం 10 రోజుల్లో కోతగా కోసేటువంటి సమయంలో ఈ రకంగా ఏంటంటే రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. రెండో వైపు పత్తి కూడా కాటన్ నల్లబడి కొంత దెబ్బతినడం అనేది జరుగుతూ ఉన్నది. ఎకరానికి 40-45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతులు ఇవాళ ఈ రకంగా ఈ వర్షాల వల్ల మరి పంట మొత్తం కూడా నష్టపోవటం వల్ల గోడును ఏడుస్తూ ఉన్నారు. కౌలు రైతులైతే మరీ అన్యాయమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉన్నది. మేము విత్తనాల కొరకు పోరాటం చేయాలి, ఈ రాజ్యంలో ఎరువుల కొరకు పోరాటం చేయాలి. తీరైందనంటే పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ ఈ రకంగా నష్టపోయి కూడా మా నష్టాన్ని ఎవరు చూసేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. తర్వాత చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే ఐకేపీ కేంద్రాల దగ్గరికి పోతే పెద్ద ఎత్తున రాసులు పోసుకొని ఇలా కాపురాలు కావాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఏదో సాగు చెప్పి ధర తగ్గిస్తూ ఉన్నారు.
కొనకుండా రోజుల తరబడి అక్కడనే రాసులు పోసుకొని ఉండవలసిన పరిస్థితి రావటం జరుగుతూ ఉంది. కాటన్ రైతులు కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంత నష్టం జరుగుతున్నా కూడా, రైతులు ఇంత ఆవేదన చెందుతున్నా కూడా ఒక్కరంటే ఒక్కరు వచ్చి గ్రామాలకు వచ్చి ఈ నష్టపోతున్నటువంటి పంటలను తీసే పరిస్థితి లేదు. రైతులని ఆదుకుంటామని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు లేరు. అధికారులు చేయటం లేదు. ఇక ప్రజాప్రతినిధులు అయితే ఎక్కడున్నారో అర్థం కావటం లేదు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ 3 పార్టీల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక వాళ్ళకు రాజకీయ ప్రయోజనం, ఎన్నికల ప్రయోజనం తప్ప రైతులు చచ్చిపోయినా, రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఇటువైపు చూడకుంటే ఏంటంటే ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టే హైదరాబాద్లో మకాం వేసి ఉండే పరిస్థితి ఉంది. అయ్యా, ఒక్కసారి మీరు 2-3 రోజులైనా కనీసం అధికారులైనా ప్రజాప్రతినిధులైనా గ్రామాలకు రండి. పంట ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ నష్టపోయిన పంటలన్నీ పరిశీలించండి. పత్తి రైతుల దగ్గరికి రండి, వరి రైతుల దగ్గరికి రండి. ఐకేపీ కేంద్రాలు ఏ విధంగా అక్కడ కొనుగోలు చేస్తారో చూడండి. సీసీఐ కేంద్రాల్లో ఏ రకంగా పత్తి కొనుగోలు చేస్తారో చూడండి. ఎక్కడ పోయినా కూడా అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పంటల బీమా పథకం ఎక్కడ అమలు కాదు. ఇలా ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టి ఇలా పంట ఈ రకంగా నష్టపోతే చేసినటువంటి అప్పులు ఎట్లా తీర్చాలి, మా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని చెప్పేసి గోడున రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతులుగా మేము బతక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.